సారంపల్లి మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, అలాగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడాను. మన హైదరాబాద్ పట్టణంలో 37వ పుస్తక ప్రదర్శన బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుండి 29 వరకు నిర్వహించబోతున్నారు. ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే కొన్ని వేల లక్షల పుస్తకాలు ప్రదర్శించబడతాయి. కొనుగోలుకు కానీ మనం చూడడానికి కానీ మంచి అవకాశం ఉన్నటువంటిది. ఇదే కాదు, విదేశీ సంస్థలు కూడా బుక్ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మారుతున్న ప్రపంచంలో చాలామంది డిజిటలైజేషన్ ద్వారా చదువుతూ ఉన్నారు. కానీ వాళ్ళు కూడా పుస్తకాన్ని కనుక ఉంటే దాన్ని ఎప్పుడంటే అప్పుడు చూడడానికి వీలుంటుంది. డిజిటలైజేషన్లో అంత కాన్సన్ట్రేషన్ చేసి చదవడానికి ఆస్కారం ఉండదు. ఎంత టెక్నాలజీ పెరిగినా, ఇవాళ ప్రపంచంలో మనకన్నా టెక్నాలజీ పెరిగిన దేశాలు ఉన్నాయి. అమెరికా, జర్మనీ, చైనా, జపాన్ ఇలాంటి దేశాలలో కూడా పుస్తకాల ప్రింటింగ్ అనేది కొనసాగుతోంది. పుస్తకాలు రాస్తూ ఉన్నారు. అందుకోసం గత జీవిత చరిత్రలే కాదు, సిద్ధాంతాలు, మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీ మీద కూడా పుస్తకాలు వస్తున్నాయి. ఇవాళ చంద్రమండలంకి వెళ్ళినా, ఇవాళ చంద్రమండలం నుంచి మళ్ళీ అక్కడ తిరిగి రావడానికైనా, లేక అక్కడ ఏర్పాటు చేసినటువంటి కేంద్రానికి వెళ్ళి రావడం అయినా, ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఏంటంటే, ఎంత టెక్నాలజీ పెరిగినా పుస్తకం అనేది అత్యంత విలువైంది. పుస్తకం తప్పనిసరి. అయితే కాకపోతే మునుపటంత ప్రింటింగ్ లేకపోవచ్చు, కానీ ఇప్పుడు పుస్తకాలు మాత్రం అసలు బుక్ ఫెయిర్ను మనం సందర్శించాలి. అందులో పాత ఉద్యమ చరిత్రలే కాదు, కొత్త టెక్నాలజీ కాదు, పాత సిద్ధాంతాలు కూడా, అంటే చార్వాకుల నుంచి కూడా మనం తీసుకుంటే ఆదిమ సమాజంలో రాయబడేటువంటి రచనలు కూడా మనకు లభ్యమవుతాయి. అది హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మాత్రమే. ఎందుకంటే ఆ కొన్ని పుస్తకాలు విలువైనవి, అవి మనం మార్కెట్లో దొరికేటివి కావు. అందుకోసం ఆ సందర్భంగా ఏంటంటే, బుక్ ఫెయిర్ షాపును మనం సందర్శించి మనం కొనుగోలు చేయడమే కాదు, కనీసం మనం అక్కడ ఉన్నటువంటి ఏ పుస్తకాలు ఉన్నాయి, ఎలా ఉంది, అసలు ఇంకెంతమంది రాస్తున్నారు. చాలామంది మనకు సైద్ధాంతికంగా అనేక వాదనలు వస్తూ ఉన్నాయి. మతవాదం, మితవాదం, అతివాదం, ఉగ్రవాదం, రకరకాల వాదాలు వస్తూ ఉన్నాయి. ఈ వాదాలన్నిటికీ కూడా సమాధానాలు దొరికేటటువంటి పుస్తకాలు బుక్ ఫెయిర్లో అమ్మడం జరుగుతుంది. అందువల్ల ఏమిటంటే, ఆ బుక్ ఫెయిర్లో ప్రదర్శన అనేది ఒక గొప్ప ఇది. ప్రతిరోజు సాయంత్రం బహిరంగ సభలాగా కొత్త పుస్తకాల ఆవిష్కరణలు కూడా ఉంటాయి. ఆవిష్కరణలతో పాటు ఏమిటంటే, రచయిత యొక్క విలువలు కూడా చెప్పడం ఉంటుంది. సహజంగా కొంతమంది రచయితలు రాసినటువంటి పుస్తకాలు అవి మనకు ఎక్కడో దొరకవు. మనం ఎక్కడో దేశాలని తిరగాలి. కానీ దేశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ పెడుతున్నారు. అందుకోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో పండితులే కాదు, పామరులు అందరూ కూడా ఏంటంటే, మనం ఈ పుస్తకశాలను అటెండ్ చేయాలి. ఆ విధంగా ఏమిటంటే దాని యొక్క ప్రతిష్టను పెంచాలని చెప్పని మీ ప్రజలందరినీ నేను డిమాండ్, విజ్ఞులను, మేధావులను, చదువుకున్న వారిని అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, మనందరం కూడా దాన్ని బుక్ ఫెయిర్ను జయప్రదం చేయాలని చెప్పని కోరుతున్నాను.